సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కొన్యాల బాలరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ములుగు మండలం క్షీరసాగరం సర్పంచ్ కొన్యాల బాలరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా దిలాల్పూర్ సర్పంచ్ వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గజ్వేల్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ, సర్పంచుల సమస్యలు పరిష్కారానికి, నిధులు విధులు సంరక్షణ కోసం రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంఘం సర్పంచుల సంక్షేమానికి పనిచేస్తుందని పేర్కొన్నారు. 1995 నుండి ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు సంఘం అనేక సమస్యల పట్ల స్పందించిందన్నారు. అనంతరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు బాలరెడ్డి, నియోజకవర్గం అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ, సర్పంచుల సంక్షేమానికి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు క్రమశిక్షణతో పనిచేస్తూ సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, కౌన్సిలర్ నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, గుగులోత్ రమేష్, నాయని సత్యలక్ష్మి, యాదగిరి, నక్క సంతోష్, రాములు గౌడ్, గుంటకు లక్ష్మీ శ్రీనివాస్, నాయకులు సుఖేందర్ రెడ్డి, నాగరాజు, నేత డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు. 29 అంశాలను దాఖలుపరచాలనే భావనతో గత ప్రభుత్వాలతో కానీ పోరాటం చేస్తూ మేము సాధించుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 12,733 మంది సర్పంచులు నూతనంగా ఎన్నికైన దాదాపు 2 నెలలు గడుస్తున్నది. ఈ సందర్భంగా సర్పంచులందరూ చైతన్య సిద్దిపేట జిల్లాలో సర్పంచుల ఎన్నిక అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్లకి ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు దానికి వచ్చినటువంటి మన వ్యవస్థ అధ్యక్షుడు భూమయ్య యాదవ్ గారు ఈరోజు కొన్యాల బాలరెడ్డిని సిద్దిపేట జిల్లాగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, సర్పంచ్లందరూ ఎన్నుకోవడం జరిగింది. అలాగే నన్ను గజ్వేల్ నియోజకవర్గంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి అందరితో కలుపుకొని కులమత విభేదాలు లేకుండా అందరితో పనిచేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. రాజకీయ పార్టీల మండల ఫోరం అధ్యక్షులకు హృదయపూర్వక నమస్కారం. నన్ను ఈరోజు మన రాష్ట్ర అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న గారు నన్ను ఈరోజు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాటి నుంచి బాధ్యతలు అన్నగారు చెప్పినట్టు నిర్వర్తిస్తూ ప్రతి సమస్యపై, సర్పంచుల సమస్యపై పోరాటం చేస్తూ సీఎం గారు దృష్టి తీసుకుపోయి తప్పకుండా నడుస్తున్న